ఏం నేను చెప్తోంది నియోజకవర్గాల నాయకుల మానసిక సంతృప్తి పరిచేటటువంటి చర్య. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మార్చబోతున్నటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ వీళ్ళు చేస్తారు, ఎల్లకాలం వీళ్ళు పవర్లో ఉండరు, రేపు వచ్చినోడు మళ్ళీ వీళ్ళని చేస్తాడు, వీళ్ళ ఆఫీసులను చేస్తాడు. ఫైనల్ గా ఏంటంటే నాయకులందరూ ఒకసారి జైలు చూసి రావాలి. అదే సందర్భంలో సచ్చినట్టు ఆ పార్టీకి విధేయులుగా పడి ఉండాలి బానిసలుగా, ఎందుకంటే ఆ కేసులు తప్పించుకోవాలంటే. కాబట్టి ఈ సరికొత్త రాజకీయము వాళ్ళు వేసిన ట్రాప్ కాదు. పాపం చంద్రబాబు నాయుడు తప్పు కాదు, లోకేష్ తప్పు కాదు. వాళ్ళని ట్రాప్ లోకి లాగబోయి మానసిక ఉన్మాద కార్యకర్తల యొక్క మనస్తత్వానికి అనుగుణంగా చేస్తున్నారు. ఈ ఉన్మాద కార్యకర్తలు 10% ఉంటారు, కానీ దీనివల్ల సఫర్ అయ్యేటటువంటి వాళ్ళు 40-50% మంది. ఇప్పుడు రేపు పొద్దున ఇది ఒక ఫినామినా, ఒక సూత్రం. ఇవాళ రోజున రేపు జగన్ గనక తన అధికారంలోకి వచ్చాక నేను చేయకూడదు అనుకున్నాడు అనుకోండి, తాడదీస్తానంటారు జనం. అక్కడ అసలు జగన్ మాట ఎవడు వెండు. ఇప్పుడు ఇవాళ వెదుల రజని మీద కేసు ఎవరు పెట్టిస్తున్నాడు? పత్తిపాటి పుల్లారావు పెట్టిస్తున్నాడు. లేదా ఇప్పుడు అతని పేరు ఏంటది, కాకాని గాని ఎవరిదైనా సరే లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు పెట్టిస్తున్నారు. అక్కడ పోలీసులు కూడా వాళ్ళ మనుషుల్నే పెట్టుకుంటున్నారు. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ ఆగుతారా రేపు పొద్దున? అంటే ఇది ప్రతిదీ చంద్రబాబు లోకేష్ ఫాలో అప్ చేయట్లా. చంద్రబాబు లోకేష్ జగన్ మీద చూసుకుంటున్నారు, బాబు కూడా చూడట్లేదు, లోకేష్ చూసుకుంటున్నారు. ఇప్పుడు కింద ఇవన్నీ ఎవరు చూస్తారు? ఎవరి నియోజకవర్గంలో